ఏం చెప్పాలి? ఇప్పుడు అన్నావు కదా భయ్, గోయింగ్ టు డిమాండ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గోయింగ్ టు డిమాండ్. నమస్తే మామా, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మనమైతే డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ మనం ఆర్టీసీ కాలనీలో ఉన్నాం, రాంపల్లి దగ్గర వస్తుంది ఇది. ఇక్కడ టీ పాయింట్ కాడ ఉన్నాం, మనం అయితే నలుగురం ఉన్నాం. 2 వెహికల్స్ ఉన్నాయి మనకు, దాని మీద అయితే స్టార్ట్ అయిపోతాం మనం. పల్సర్ 220 షైన్ బండి. మేము వీడియోల కోసం అని చెప్పేసి మేము హెల్మెట్ అయితే పెట్టుకోవట్లేదు, మీరు కూడా కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. సంతోష్, పాలు, రవి, నేనైతే వెళ్తున్నాం. నలుగురం స్టార్ట్ అయిపోతున్నాం. బ్లాగ్ అని చెప్పగానే వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ అయితే బాగుంటుంది. ఇదైతే స్టార్ట్ అయిపోయినా మనం బండి మీద అయితే చూడండి ఎట్లా కూర్చున్నాడు వీడు. మనిషి లేకుంటే చిన్న పోరడా, మొత్తం చిన్నపిల్ల చేష్టలు పోలే. ముడ్డ కింద 30 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. చూడండి వాడు వాని వేషాలు. ఓన్లీ మేము బ్లాగ్ కోసం మాత్రమే వితౌట్ హెల్మెట్ తోటి చేస్తున్నాం ఫ్రెండ్. మీరైతే సేఫ్ డ్రైవ్ కంపల్సరీ చేయండి. నైట్ టైంలో జర్నీ అయితే అవాయిడ్ చేయండి. హెల్మెట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మేము ఓన్లీ బ్లాగ్ కోసం అని చెప్పేసి హెల్మెట్ వితౌట్ హెల్మెట్ పెట్టుకొని చేస్తున్నాము. రవి అయితే చేంజ్ అయిపోయింది చూడండి. అవ్వ ట్రాఫిక్లో భయం వేసినట్టుంది. మనమైతే ముందు వెళ్ళిపోతున్నాం బండి మీద. మనము ఇట్లా ఏమంటారు, రాంపల్లి చౌరస్తా నుంచి వెళ్ళి మనం కుషాగూడ డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. మరి డిమార్ట్లో పర్మిషన్ చేస్తారో లేదు తెలియదు, మన కెమెరా అయితే మాట్లాడదాం మనం. ఇక్కడైతే ఆన్ ది వేలో ఉన్నాం మనం. ఒక 15 మినిట్స్ అయితే మనం రీచ్ అయిపోతాము. నైట్ సాటర్డే ఫుల్ హెవీ ఉంటుంది అనుకుంటా. నేను మా బామ్మారిది రీసెంట్గా వచ్చాడు హైదరాబాద్కి. చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడు, కానీ అంత వైలెంట్. మీరు ఫుల్ అయితే చలి పెడుతుంది ఫ్రెండ్స్. స్వెటర్లు అయితే మీరైతే కంపల్సరీ వేసుకెళ్ళండి. చలికాలం మనకైతే ఫుల్ చలి పెడుతుంది. అయినా కూడా మనం బ్లాగ్ కోసం వెళ్తున్నాం. బ్లాగ్ బాగా రావాలని కోరుకుందాం. ఇక్కడైతే హెచ్పి పెట్రోల్ బంక్ పడుతుంది చూడండి. అబ్బాయికి వీడియో తీయడం కరెక్ట్గా రావట్లేదు, ఇక అలా ఇలా షేక్ చేస్తున్నాం. మనమైతే క్లారిటీగా పడట్లేదు. మనమైతే షైన్ బండి మీద అయితే వెళ్తున్నాం. ముంగటైతే వాళ్ళు 220 మీద వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో అందరికీ కష్టం ఉంటుంది, కానీ అబ్బాయిలకు మాత్రం కష్టం ఏంటంటే సామాన్లు తెచ్చి పెద్ద కష్టం అయిపోతుంది దాన్ని. హాయ్ ఫ్రెండ్స్, అదిగో ఈయన వడ్డీకి డబ్బులు ఇస్తాడు, తాగుతుంది, గుత్త దెంగుతాడు. వడ్డీ మీద వడ్డీ భూచక్రం అన్ని దెంగుతుంది ఈయన. బండి నడిపి ఆయనే. అందుకని ఎప్పుడు వడ్డీకి డబ్బులు తీసుకోవద్దు, ఎప్పుడు డబ్బులు తీసుకోవద్దు. మంచి చేయాలన్న ఆలోచన ఉంటే సరిపోదు, మంచి చేయాలన్న మానత్వం కూడా మనలో ఉండాలి. మనమైతే డిమార్ట్ కాడికి వచ్చేసినాం. పార్కింగ్ అయితే ఫుల్గా ఉంది, బండి అయితే పార్క్ చేసేసినాం. లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మన వెనకాల రవి, పాలు ఉన్నాడు, సంతోష్ కూడా వచ్చేయడం. పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఉంది. కుషాగూడ డిమార్ట్ మనకు నియర్ బై ఉంటుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. కాకపోతే సాటర్డే సండే మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సాటర్డే సండే అయితే మీరు అవాయిడ్ చేయండి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు, ఎందుకంటే హెవీ పీపుల్స్ వస్తారు అందులోకి. మన ప్లస్ మనకు కొంచెం కూడా గ్యాప్ ఉండదు, మనం కరెక్ట్గా ఏది తీసుకోలేకపోతున్నాం. ముందైతే పెట్టేసినాం ఆయన పేరు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏంటంటే ముందర వెళ్ళే ఇంటికెళ్ళ అబ్బాయి అక్కడ చూస్తున్నారు కదా, అతని పేరు ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ధనియాలు అతని పేరు. మేమైతే ఫన్నీగా ధనియాలు అని పిలుస్తాం డిమార్ట్లో కూడా. చూడండి స్టార్ట్ అయిపోతుంది. ఇక మనమైతే లోపలికి వెళ్తున్నాం, ట్రాలీ కోసం చూస్తున్నాం. వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్తున్నారు, మనమైతే చెక్ చేస్తున్నాం ట్రాలీ ఏమైనా దొరుకుతుందా అని. లోపలికి అయితే వెళ్తున్నాము ఎంట్రన్స్. ఇక్కడ పిలిచారు, నన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఇంటర్వ్యూను ఎవరూ లేరు, నన్ను ఎవరు పిలిచారని నేను అనుకున్నాను. నెలంతా డ్యూటీ చేసుడు ఒక ఎత్తు అయితే ఈ డిమార్ట్కి వెళ్ళి సామాన్ తెచ్చుడు ఒక ఎత్తు ఫ్రెండ్స్. అలాగే ఏం కొనాలి, ఏం చేయాలి, ఏం అర్థమవుతలేదు. ఫుల్ మంది ఉంటారు, అంటే అమ్మాయిలు కూడా ఉంటారు. వెళ్ళొచ్చు, పండగ చేసుకోవచ్చు, కానీ ఎవరు పట్టించుకోరు. సరదాకి వెళ్ళి చూడొచ్చు. మనోడు ముంగట వెళ్తుండే కదా, ఎవరు బాగున్నారా అని చూస్తున్నాడు. డాన్ నాకు ఒక్కరైతే సెట్ అయిపోతారు డాన్ అంటుండు. సెట్ అవుతారా లేదా చూద్దాం. ఇక ముందు అయితే మనం కొన్ని సామాన్లు తీసుకుని ఉంది. ఇలా ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రాలీ ఉంది కదా నా దగ్గర, ఆ ట్రాలీ ఎవరో లేపేసిరు, నేను ట్రాలీ ఎత్తుక్కుంటున్నా.
ఆ అమ్మాయి నాకు చూసి భయపడి వెళ్ళిపోయింది. ధనియాలు సంతోష్ అయితే వాళ్ళ కొడుల కోసం డ్రెస్సులు చూడమన్నాడు. మేము ఇక దాన్ని ఏవి దొరికితే అవి వేసేసినాం. బిల్ అయితే తగ్గి ఇప్పుడైంది నాకు. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఇప్పటివరకు ఎవరైనా అయితే నేను ధనియాల క్యారెక్టర్ ఇచ్చేసాను. వేసుకుంటావు రావి అది? చెప్పేంది రవి. అయ్యో ఏమైంది రావి అట్లా అయిపోయినావు మొత్తం ఒక్కసారి. ఒకసారి ఎవడు మమ్మీ కాదు వాళ్ళేమో డిమార్ట్లో తింటురు, వీడేమో ట్రాలీ మీద కూర్చుంటుండు. ఆగం చేసినాం ఫ్రెండ్స్. డిమార్ట్ అయితే అందరు మమ్మల్ని చూసుడు అయితే ఫుల్ కామెడీ అనిపిస్తుంది. వీడు కెమెరా ఆన్ చేస్తూ నవ్వుతుండే. ఎందుకు నవ్వుతుండే నాకైతే అర్థమే అవుతుంది. కెమెరా ఆన్ చేస్తాడు. డైలాగ్ చెప్పరా? అమ్మయ్యా కొంచెం షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకైతే ఇక వాటర్ తాగడానికి వచ్చాము. ఇక్కడ లోపల వాటర్ ఉండే కదా, తెలుసు కదా, ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది. రవి నువ్వు ఓకే అంటే మీద కూర్చుంటే నువ్వు ఓకే అంటే నీకు అడ్రస్ ఇప్పిస్తా పైన. ఆల్మోస్ట్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మన అయితే షాపింగ్ మన కౌంటర్ కాడికి వచ్చినాము. ఇక కౌంటర్ కాడికి రాగానే మేనేజర్ వచ్చేసాడు. ఒక మనిషిని పంపించాడు. వీడియో తీయొద్దండి మాకు మేనేజర్ సార్ కంప్లైంట్ ఇచ్చాడు మీ పేరు మీద, అందుకని వచ్చాను వీడియో ఆఫ్ చేయమని చెప్పాడు. ఇక లైట్గా తీసాము. ఆల్రెడీ అయిపోయింది మన డిమార్ట్ షాపింగ్ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. బిల్ అయితే వేపిస్తున్నాడు రవి. చూడండి మోనార్క్ అయితేను ఎవరి మాట వింటలేడు. ఇక మన బిల్ వచ్చేసి 2000 దాకా అయింది. మన సంతోష్ అయితే 3000 దాకా అయింది. ఇక మళ్ళీ అయితే మనం వెళ్ళిపోతాం, స్టార్ట్ అయిపోతాం ఇక్కడి నుంచి వెళ్ళి. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో. ఇలాంటి వీడియోస్ మరెన్నో మనం తీసుకొస్తాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మనకేందంటే ఈ అబ్బాయిలు పడే కష్టాలు చూపించాలనుకున్నాం కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది వీడియోలో. చాలా దమ్ము అబ్బాయిలు రావడము, ఏం చేయాలో తెలియదు, ఎలా కొనాలో తెలియదు. డిమార్ట్లో చాలా పిచ్చి లేచిపోతుంది. అలా ఏమి కొనందామన్నా మనకు అలా గుర్తు రాదు. ఇంటికాడ వాళ్ళేమో చిట్టి రాసి పంపిస్తారు, అది చూసుకుంటూ ఒక్కొక్కటి కొనాలి. ఇప్పుడు రవి గారిని తీసుకొస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంటే వీడియో పట్టించుకోలేదావా చూడ ఎట్లా చేస్తుండు.